ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలగదు, అయితే ఆత్మపూర్ణులై ఉండురి. పిల్లరా, మూడవది ఆత్మపూర్ణులమై ఉండాలి. భక్తులైన వారికి ఉండవలసినటువంటి మూడవ లక్షణం ఏంటంటే ఆత్మపూర్ణులై ఉండాలి. అంటే నోరు విప్పితే దేవుని మాట, నోరు విప్పితే దేవుని పాట, నోరు విప్పితే దేవుణ్ణి స్తుతించే మాట మన నోట్లో రావాలి. కష్టము కలిగిన ప్రభువును గూర్చినటువంటి మాటే మన నోట్లో నుంచి రావాలి. చాలామంది ఊతపద్దంగా చిన్న బాధ కలిగితే అమ్మా అనేవాళ్ళు ఉన్నారు. చిన్న కష్టం కలిగితే బాబోయ్ అని ప్రస్తావించేవారు ఉన్నారు. నేటి దినం ఈరోజు నీకు కష్టం కలిగిన, నష్టం కలిగిన, శ్రమ వచ్చిన, లాభం కలిగిన, ఈరోజు ప్రియమైన మిత్రులారా, మన నోట్లో నుంచి రావాల్సినటువంటి మాట దేవుని మాట, దేవుని మాట. ఆత్మపూర్ణుల యొక్క నోటిలో నుంచి ఎప్పుడూ కూడా శుభంతో కూడినటువంటి మాటలే వస్తాయి, కానీ అపశకున మాటలు కానీ అశుభం కానీ మన నోట్లోంచి రాకూడదు. చాలామందికి అర్థం కానిటువంటి విషయం, ఏదైనా ఒక పని ప్రారంభిస్తూనే చాలామంది నోట్లోంచి వచ్చే మాట ఏంటి తెలిసిన, ఇది ఒకవేళ జరగకపోతే, ఒకవేళ ఈ వ్యక్తి బ్రతకకపోతే, నేను ఎంత ప్రయాసపడి అక్కడికి వెళ్ళినా ఆయన సహాయం చేయకపోతే, ఆయన ఒకవేళ అందుబాటులో లేకపోతే, అంటే పిల్లరా ఇది ఎంత బాధాకరమైన మాట అంటే, ఇంకా మనము ప్రారంభించలేదు, ఇంకా మనం అక్కడికి వెళ్ళలేదు, కానీ మొదలెట్టాలనుకుంటున్నాం, వెళ్ళాలనుకుంటున్నాం, మేలు పొందాలనుకుంటున్నాం, శుభాన్ని చూడాలనుకుంటున్నాం, కానీ ఇంకా మనం ప్రయత్నించకుండానే, ప్రారంభించకుండానే, బయలుదేరకుండానే, అది పూర్తిగా మన చేతిలోకి రాకుండానే, అది జరగకపోతే, తగ్గకపోతే, చనిపోతే, వారు ఇవ్వకపోతే, వారు లేకపోతే, ఇట్లాంటి మాటలు ఆత్మీయుల నోట్లోంచి రాకూడదు. ఎందుకంటే ఆత్మపూర్ణులైనటువంటి వారు, అది జరిగేది ఒకవేళ నిజంగా కీడైనా, జరిగేది నిజంగా మరణమైనా, జరిగేది నిజంగా ఘోరమైనటువంటి పరిస్థితి అయినా, వ్యక్తులు కూడా అలాంటి వారైనా, ఆత్మ సంబంధమైన మాటతో నీవు ప్రస్తావించడం వలన ఆ మాటే నీకు శుభాన్ని కలిగిస్తుంది, ఆ మాటే నీకు మేలు కలిగిస్తుంది. ఉదాహరణకు గనురాలైనటువంటి షునేమిరాలు, తనకు కలిగినటువంటి ఆ ఏకైక కుమారుడు చనిపోయాడు. ఆ సందర్భం మనందరికీ ఆయా సందర్భాల్లో విన్నాం మనం. అయితే ప్రియులారా, ఒక దినాన ఆ బాబు మధ్యాహ్నం వేళ తన తల్లి తొడ మీద పడుకొని చనిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తాం. అయితే ఆ షూనేమిరాలటువంటి గనురాలు తన ఇంటి మీద దైవజనుని కొరకు, ఎలీషా కొరకు ఒక చక్కని ఆ గదిని నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ గదిలో చనిపోయిన బిడ్డను పడుండో పెట్టి వెంటనే గాడిదను తీసుకొని, గాడిద మీద వెక్కి పనివాడిని తీసుకొని దైవజనుని యొద్దకు వెళ్ళిపోయింది. అప్పుడు దైవజనుడు ఎలీషా తన దాసుడైన గెహాజీతో మాట అంటున్నాడు, మనల్ని ఎంతగానో ప్రేమించే షూనేమిరాలు ఆ ముఖమంతా చాలా వికారంగా ఉంది, బాధగా ఉంది, ఆమెకు ఎదుర్కొంటా వెళ్ళి నీవును నీ బిడ్డ క్షేమంగా ఉన్నారా కనుక్కోమని చెప్పినప్పుడు గెహాజీ ఎదురుగా వచ్చి షూనేమిరాలు అడుగుతున్నాడు, అమ్మా మీరు మీ బిడ్డ మీరందరూ క్షేమముగా ఉన్నారా? అప్పుడు ఆ తల్లి చెప్పిన సమాధానం ఏంటంటే, మేము క్షేమముగానే ఉన్నాం. కానీ వాస్తవానికి ప్రియులారా, తనకు కలిగినటువంటి ఏకైక కుమారుణ్ణి ఆమె కోల్పోయింది. తనకు కలిగినటువంటి ఆ యవనస్తుడైనటువంటి ఒక్క కొడుకు ఆయన చనిపోయాడు. కానీ ఆమె చెప్తున్న మాట్లాడు తెలిసిన, మీరు బాగున్నారా, క్షేమముగా ఉన్నారా అంటే, నా కుమారుడు నేను కూడా క్షేమముగానే ఉన్నాం. ఒక అద్భుతమైన మాట ఏంటో తెలిసిన, ఆత్మ సంబంధమైన ఆత్మపూరితమైనటువంటి ఆ శుభంతో కూడినటువంటి మాటయే వారి క్షేమానికి కారణమైంది. చనిపోయిన తన కుమారుడు బ్రతికి సజీవుడవడానికి కారణమైంది. అప్పటికే బిడ్డ చనిపోయాడు, కానీ ఆమె ఆత్మీయరాలు గనుక, ఆత్మ సంబంధమైనటువంటి మాటలు మాట్లాడే, శుభంతో మాట్లాడే చక్కని సహోదరి గనుక, ప్రియమైన మిత్రులారా, ఆ మాటయే ఆ బిడ్డ యొక్క సజీవానికి, వారి క్షేమానికి కారణమైంది. ఈరోజు నేటి దినం మన జీవితాలలో కూడా మనం ఎలా మాట్లాడుతున్నాం?
ఇంకా కొంతమంది మరణించకుండానే డాక్టర్లు చెప్పిన మాటను బట్టో, లేదా ఆ భౌతికమైనటువంటి శరీర తత్వాన్ని బట్టో, పరిస్థితులను బట్టో మనమే అనేస్తున్నాం ఆయన చనిపోతాడు లేదా ఆమె చనిపోద్ది అని. కొంతమంది పిల్లరా మనకేదైనా ఇవ్వాల్సి వస్తే వారి యొక్క వైఖరిని బట్టి ఇంకా ఇవ్వరు వాళ్ళు, ఇంకా మనం పోగొట్టుకున్నట్లే. లేదు. ఈరోజు ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీవు ఆత్మపూర్ణులై మనం ఉన్నట్లయితే, నిజంగా ఆత్మ సంబంధమైనటువంటి విధంగా మనం నడుస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన మాటలే మన నోట్లో నుంచి రావాలి. ఎందుకనంటే చాలామంది ఆత్మీయులుగా పై కనబడతారు, చాలామంది ఆత్మీయులుగా నటించే ప్రయత్నం చేస్తారు. ప్రియమైన మిత్రులారా, వారు ఇంటికి వెళ్ళినప్పుడు, బయటకు వచ్చినప్పుడు, లేకపోతే మందిరము దాటి బయటికి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆదివారము ఆ ప్రార్థన గడియలలో తప్ప మిగతా సమయాలలో ప్రియులారా బయటికి వెళ్ళినప్పుడు వారి యొక్క మాటలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క విధి విధానాలు చాలా దేవుణ్ణి బాధ కలిగించే విధంగా నేటి దినం కనబడతా ఉన్నాయి. ఈరోజు మరికొంతమంది ప్రియమైన మిత్రులారా సందర్భాన్ని బట్టి మాట్లాడకుండా ఏదైనా ఒక్క మాట ఏ కారణం చేతనైనా ప్రస్తావించాల్సి వచ్చినప్పుడు, మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆ ఒక్క మాటను పట్టుకొని ఏవేవో లోక సంబంధమైన మాటలను దాంట్లో కలుపుకుంటూ రెచ్చిపోయి విచ్చలవిడిగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన మిత్రులారా, ఆ మాట్లాడిన ఒక్క మాటకు ఎవరైనా నవ్వినా, చప్పట్లు కొట్టినా, లేకపోతే ఎంకరేజ్ చేసినట్లుగా ఒకరిద్దరు నవ్వినట్టుగా మాట్లాడినా ఇంకంతే. ఆ టైంలో ఏం మాట్లాడుతున్నారో, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారో, ఎవరెవరిని మాట్లాడుతున్నారో ఆలోచించకుండా నోరు జారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ నోట్లోంచి వచ్చిన మాటల వలన ఎవరు బాధపడుతున్నారు? ఈ మాట ఎవరినైనా నొప్పి కలిగిస్తుందా? ఏ వర్గం వారినైనా, ఏ కుటుంబ వ్యవస్థలో వారి యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి వారు దీనుల ఉన్నత స్థితిలో ఉన్నవారా? ఒకవేళ నీ నోరు జారిన మాట నిజంగా వారి జీవితానికి ఒకవేళ కొన్నిసార్లు సెట్ అయినటువంటి పరిస్థితులు కొన్నిసార్లు ఉంటాయి. అలాంటి వారిగా జీవించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నీ మాట వలన వారి హృదయం గాయమైపోద్ది. అంత మాత్రమే కాకుండా నీవు అక్కడ మాట్లాడినప్పుడు ఒకవేళ పరిస్థితులను బట్టి నీవు గొప్పగా ఫీల్ అవ్వచ్చు, కానీ తర్వాత ఇతరుల దృష్టిలో నీవు పూర్తిగా చులకనైపోతావు, పూర్తిగా నువ్వు తక్కువైపోతావు. రెండోది, నీ క్యారెక్టరు, నీ యొక్క మాట్లాడే విధానం అంత దారుణంగా ఉంటుందని నీకు ఒక మచ్చ వేసేస్తారు. కాబట్టి ఈరోజు ఆ విధమైనటువంటి పద్ధతి సరైంది కాదు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. ఈ మాటలు ఎందుకు కొంచెం కఠినంగా ఉన్నప్పటికీ ప్రభువు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు తెలిసిన, ఈరోజు నిజమైనటువంటి భక్తులైన వారే దేవునికి ఇష్టలుగా ఉండగలరు. వారు మాత్రమే మోక్షానికి వెళ్ళగలరు. వారు చేసిన ప్రార్థనకు మాత్రమే సమాధానాన్ని వారు పొందుకోగలరు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇది చాలా ప్రాముఖ్యమైనది గనుక మూడవ లక్షణం ఏంటి అనంటే ఆత్మపూర్ణులమై ఖచ్చితంగా ఉండాలని ఈ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు.